త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధినిం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మాక్షియమామృతాత్. 2025 సంవత్సరంలో మాఘమాసంలో అనగా ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినము. మరి ఈ రోజు అభిషేకం, ఉపవాసం, జాగరణ అత్యంత ముఖ్యమైనవి. అంటే శివునికి పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పట్టిక పంచదారులతో, అంతేకాకుండా ఇవన్నీ లేకపోయినా కొద్దిగా మంచినీరుతో అభిషేకం చేసినా చాలు ఆ ఉబ్బులింగడు ఎంతో ఉబ్బిపోతారు. తర్వాత ఉపవాసం శివునికి పంచాక్షరి మంత్రమైన ఓం నమఃశివాయతో శివునికి దగ్గర కావడం. మరి ఇంకా జాగరణ అంటే లింగోద్భవ కాలం వరకైనా శివనామస్మరణ చేయడం అత్యంత పుణ్యఫలం. మరి ఏంటి ఈ శివరాత్రి విశిష్టత? అమృతం కోసం దేవతలు, రాక్షసులు చేస్తున్న క్షీరసాగర మదనంలో అలాహలం అంటే విషం పుట్టింది. దీనిని ఆ పరమేశ్వరుడు కంఠంలో దాచుకుని గరళకంఠుడయ్యాడు. అలాహలం ప్రభావంతో కంఠం నీలంగా మారడంతో నీలకంఠుడయ్యాడు. గరళాన్ని కంఠంలో ఉంచడం వల్ల శివునిలో తీవ్రమైన తాపాన్ని పుట్టించింది. ఆ తాపాగ్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తన తలపై పెట్టుకున్నాడని, అంతేకాకుండా గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయినా ఇంకా ఈ హలాహల తాపం ఇబ్బంది పెడుతుందట. అందుకే భక్తులు నిత్యం నీటితో అభిషేకం చేస్తారు. అందుకే ఆ శివుడు అభిషేక ప్రియుడు. అందుకే శివుడికి కొద్దిగా జలంతో అభిషేకం చేస్తే చాలు. అదే విధంగా అలాహల ప్రభావంతో పరమశివుడు మూర్చపోయినప్పుడు ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలుకో వచ్చే వరకు జాగారం చేశారంట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే ఈ మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతో పాటు అభిషేకాలతో, జప దానాదులతో కాలక్షేపం చేస్తారు. ఈ రోజున 12 జ్యోతిర్లింగాలు, 5 పంచారామాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతుంటారు. లింగోద్భవ కాలంలో ఆ పరమశివుని బిల్వపత్రాలతో, పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి పాపాలన్నీ తొలగిపోతాయి. ఇది మాఘ బహుళ చతుర్దశి నాడు జరిగింది కనుక అర్ధరాత్రి చతుర్దశి ఉన్న రోజున పరమశివుణ్ణి ఉపాసన చేయుటకు తగినది అని చెప్పడం జరిగింది. ఒకానొకప్పుడు సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మగారు సృష్టించిన ప్రాణులు ఎలా ఉన్నాయని అంశవాహనంలో ప్రయాణం చేస్తూ చివరికి పాలసముద్రంలోకి వచ్చారు. అక్కడ నీలవర్ణంలో ఆదిశేషుడు పానుపు మీద శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు. విష్ణువుని చూడగానే కాలమహిమ వల్ల బ్రహ్మగారికి అసూయ పుట్టింది. ఏం నల్లనివాడా, నువ్వు నన్ను నమస్కరించు, నేను నీ తండ్రిని వచ్చాను, లేచి నిలబడు అన్నారు. నేను నీకు ఆశీర్వచనం ఇస్తాను. ఏంటూ నువ్వు నాభి నుండి తెల్ల తామర పువ్వు నుంచి పుట్టిన చంటిబిడ్డవి, నువ్వు బ్రహ్మవి, నువ్వు నా కుమారుడివి. అసలు ఈ సృష్టి చేసే శక్తిని నీకు ప్రసాదించిందే నేను నీ కన్న తండ్రిని అంటూ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరి మధ్య అస్త్రాలతో యుద్ధం ప్రారంభించి ముల్లోకాలు కంపించసాగాయి. దాంతో దేవతలు, ఋషులు అందరూ కలిసి భయాందోళనతో శివుణ్ణి రక్షించమని ప్రార్థించారు. అప్పుడు ఆ పరమశివుడు యుద్ధం ఆపడమే కాకుండా లోకానికి మహోపకారం కూడా చేస్తానని కైలాసం నుండి మాయమై భూలోకానికి వచ్చి బ్రహ్మ విష్ణువులు వేసిన అస్త్రాల మధ్యలో శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యారు. అది ఎక్కడ పాతాళం ఉందో పైన అన్ని లోకాల వరకు వెళ్లిపోయింది. అడ్డుగా నిలబడ్డారు. ఈ అగ్నిస్తంభంలోకి వీరి అస్త్రాలు చిన్న నిప్పు పుల్లల్లా అయిపోయాయి. ఏమిటిదని ఆలోచిస్తున్న సమయంలో ఆకాశవాణి నుంచి ఒక వాణి వినిపించింది. మీలో ఒకరు మూలంలోకి వెళ్ళండి, మరొకరు ఆ పైకి వెళ్ళండి. ఆద్యంతం చూసి ఎవరైతే ముందు ఇక్కడికి వస్తారో వారే గొప్పవారు అని ఆకాశవాణి పేర్కొంది. ఇద్దరూ ఎంతసేపు వెళ్ళినా ఆద్యంతాలు తెలియక విసిగిపోయి యథాస్థానానికి వచ్చేశారు. అయితే బ్రహ్మగారికి మొగలు పువ్వు కనిపించింది. ఏమిటి నువ్వు ఇలా వస్తున్నావు అంటే, ఆ మొగలు పువ్వు నేను భక్తుడు శివుని సరస్సు మీద నుంచి జారి పడ్డాను, నేను శివభక్తుణ్ణి, శివుని సరస్సు నుంచి జారి పడ్డాను అని చెప్పింది. అయితే అంత బ్రహ్మదేవుడు నేను ఇప్పుడు యథాస్థానానికి వెళ్ళిపోతాను, నువ్వు అక్కడ నేను శివుడు శిరస్సు చూశానని చెప్పు అని అన్నారు బ్రహ్మ. అయితే పుష్పం సరే అన్నది. ఇద్దరూ కలిసి కిందకు వస్తుండగా మార్గ మధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది. నేను శివలింగపు చివరి కనుక్కోగలిగానని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ గోవును అడుగుతాడు. ఆయన మాట తీసివేయలేక గోమాత సరేనంటుంది. లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా, నేను లింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను, దానికి
కేతకి పుష్పము గోమాతలే సాక్ష్యం అంటాడు. శివుడు మొగల పువ్వు పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అని బ్రహ్మ చూశాడని చెబుతుంది. అదే విషయం గోమాతను అడగగా అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది, లేదని చెబుతూ తోకని అడ్డగా ఊపుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కాని పూజలు గాని ఉండవని శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు కేతకి అదే మొగల పువ్వు పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు. గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని, తోక భాగం పృష్ణ భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు. తిరిగి వచ్చిన విష్ణువు తాను లింగం ఆదిని చూడలేకపోయానని నిజం చెబుతాడు. విష్ణువు నిజాయితీకి మెచ్చి శివుడు విశ్వసర్వ వ్యాపాత్మకైన వ్యాపకత్వమును శ్రీ విష్ణువుకి అనుగ్రహిస్తాడు. నల్లమల్ల అడవుల్లో ఒక ముసలమ్మ ఉండేది. ఆవిడ అక్కడికి కాలినడకన వస్తున్న భక్తులు ఇచ్చిన పదార్థాలతో వాళ్ళు ఇచ్చిన రవికలతో కాలం గడుపుతూ ఉండేది. అయితే ఒక భక్తుడు, అమ్మా నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు, అత్యంత శక్తివంతమైన శ్రీశైలేశ్వరుని దర్శించుకో, ఆ శిఖరాన్ని దర్శించుకో అని చెప్పారు. అయితే ఆమె భక్తులు ఇచ్చిన ఏదో ఒక పండో కాయనో అక్కడున్న శివలింగానికి ప్రసాదంగా పెట్టేది. భక్తులు ఇచ్చిన చిరిగిపోయిన రవికను, కుళ్ళిన రవికలను ఒక బొంతలా కుట్టుకుని ఆమె నల్లమల్ల అడవుల్లో చల్లో కప్పుకునేది. అయితే అగస్త్యముని శ్రీశైలంలో అనేక శివలింగాలు ప్రతిష్ఠించారు. ఆ రోజు మాఘ బహుళ చతుర్దశి అనగా శివరాత్రి రోజున ఆ నల్లమల్ల అడవుల్లో విపరీతమైన మంచు పడుతోంది. ఇది గమనించిన ఆ ముసలి అవ్వ తను కప్పుకున్న కుళ్ళితో కూడిన రవికను, చిరిగిపోయిన బొంతను ఆ శివలింగంపై కప్పింది. అయితే కైలాసంలో శివపార్వతులు ఉండగా భక్తులు అభిషేకిస్తున్న వివిధ పదార్థాలు, పువ్వులు, సువాసనలతో పాటు అకస్మాత్తుగా ఈ కుళ్ళి బొంత దుర్గంధం వచ్చింది. అయితే ఏంటి ఇది స్వామి అని ఆమెను అసహించుకున్నారు. దాంతో పరమశివుడు, ఆవిడ మా అమ్మ నాకు రోజు ప్రసాదం పెడుతుంది, ఆమెకు ఎంత చలి ఉన్నా తను కప్పుకోక నా మీద ఆ బొంత వేసి తన భక్తిని చూపింది, ఆమెకు నేరుగా కైలాసానికి తీసుకుని వస్తాను అని ఆ పరమశివుడు తన కైలాసంలో అమ్మ స్థానంలో కూర్చోబెట్టారు. మరి చూసారా శివరాత్రి విశిష్టత? కుళ్ళిన బొంత కప్పినందుకే ఆమెకు అంతటి స్థానాన్నిచ్చిన ఆ పరమశివుడు మన భక్తిలో చిన్న బిల్వదళం జలంతో అభిషేకించినా చాలు ఎంతో పుణ్యం వస్తుంది. థ్యాంక్ యూ. మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.